హాయ్ అండి. ఇవాళ మనం చోలే ఎలా చేయాలో చూద్దామండి. దాని గురించి చెప్పేసి పెద్ద శనగలు లేదా కాబూలి శనగల్ని ఒక 4 to 5 అవర్స్ని నానబెట్టుకోవాలండి, కొంచెం మెత్తగా అయ్యేంత వరకు. ఆ తర్వాత మనం ప్రెషర్ కుక్కర్లో ఇలాగ శనగలు వేసుకుని త్రీ ఒక 4 విజిల్స్ వచ్చాక మనం కట్టేసుకుని కొంచెం చల్లారాక ఇలా మూత తీస్తే చూడండి శనగల మంది ఉడికిపోయి ఇలా మెత్తగా అయిపోతాయండి. నెక్స్ట్ నేను ఒక 2 బిగ్ సైజ్ ఉల్లిపాయలని ఇలాగ చిన్న ముక్కల కింద తరిగానండి. దాంతోపాటు ఒక 3 to 4 బిగ్ టొమాటోస్ని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఒక 7 to 8 గ్రీన్ మిర్చి, మీడియం సైజ్ గార్లిక్, అలాగే ఒక మీడియం సైజ్ గార్లిక్ పై ఒకటి తీసుకుని ఇలాగా నేను పేస్ట్ చేసుకుని ముందుగా అట్టే పెట్టుకున్నానండి. జింజర్ గార్లిక్ చిల్లీ పేస్ట్ అండి ఇది. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లో మనం ఒక 4 to 5 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఒక స్పూను ఆవాలు వేసుకుందామండి. ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి. వేసుకుని పోపు చెట్పెట్టలాడేంత వరకు వేయించుకుందామండి. కూడా వేయండి, ఎందుకంటే శనగలు కదా కొంచెం అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చిల్లీ, గార్లిక్, జింజర్ ఏదైతే ఆడమో అది దీంట్లో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందామండి. మన పోపు కూడా వేగిపోయిందండి. నెక్స్ట్ ఉల్లిపాయలు, టమాటోలు ఏదైతే సన్నగా తరుక్కున్నామో అది కూడా దీంట్లో వేసేసుకుని కొంచెంసేపు వేయించుకుందామండి. ఒకసారి ఇలాగా వేయించేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు, టమాటోలు బాగా మెత్తగా మగ్గాలండి. ఈలోగా నేను కొంచెం శనగలు ఇలా మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుని ఇలాగా పేస్ట్ చేసుకుని అట్ట పెట్టుకున్నానండి. ఇలాగా మూత పెట్టుకుని ఒకసారి మగ్గించుకుందామండి. ఇదిగోండి కొంచెం మగ్గాయండి. ఇది నూనె పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి మనం. ఇప్పుడు మనం దీంట్లో సరిపోయినంత సాల్ట్ వేసుకుందామండి. వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఒకసారి ఇలాగా మొత్తం కలిపేసుకుందామండి. మీ ఉల్లిపాయలు, టమాటోలు మగ్గిపోయాయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ శనగలు ఉన్నాయి కదండి, ఈ శనగలు దీంట్లో వేసుకుందామండి. నీళ్ళు కూడా పోసేసుకోండి, ఎందుకంటే దీంట్లో పోషకాహారాలు ఉంటాయి కాబట్టి నీళ్ళతో పాటు శనగలు వేసేసుకుందామండి. అలాగే ఈ క్యాషనట్ శనగలు పేస్ట్ ఏదైతే ఆడుతున్నామో అది కూడా దీంట్లో వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. ఇదిగోండి ఒకసారి మొత్తం కూరంతా కలిపేసుకుందామండి. ఇదిగోండి దీంట్లో కొంచెం మనం ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని దీనిపైన కొంచెం కారం వేసుకోండి ఇలాగా. తర్వాత చోలే మసాలా అండి, ఒక స్పూన్ వేసుకోండి చాలు. ఇవ్వండి ఇవి కొంచెం ఇలా కలిపేసుకోండి, ఎందుకంటే కొంచెం ఎర్రగా ఉంటుందండి. కారం అది వేసుకున్నాం కదా ఇప్పుడు మనం, అందుకని కొంచెం ఎర్రగా ఉండడం గురించి నెయ్యి వేసానండి. ఇది ఒక టిప్ అనమాట అండి, అలాగా బాగుంటుందండి. అలా కలుపుకుంటే ఇదిగోండి కూర అయిపోయింది. ఇంకా పైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇంకా మీ కూర చోలే రెడీ అయిపోతుందండి. ఇదిగోండి పైనుంచి కొత్తిమీర తెల్లేసుకుందామండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మీ చోలే రెడీ అయిపోయిందండి. ఇవాళ మనం బటూరా ఎలా చేయాలో చూద్దామండి. దాని గురించి చెప్పేసి ఒక గిన్నెలో నేను గోధుమ పిండి 2 కప్పులు అండి, మైదా పిండి 1 కప్ అండి, బియ్యం పిండి 1/2 కప్ అండి. బియ్యం పిండి కూడా వేస్తానండి నేను, ఎందుకంటే కట్టలాడుతూ ఉంటాయని చెప్పి. కొంచెం సాల్ట్ అండి. అలాగే దీంట్లో నేను కొంచెం పెరిగేద్దామండి. ఒక 3 గంటల దాకా పెరిగేసుకోండి. 4 గంటలు వేసుకోండి. ఇవన్నీ ఇలాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా. ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకుని కలుపుకోండి, అంటే కొంచెం చపాతీ పిండిలో కలుపుకోవాలన్నమాట అండి. కలుపుకొని అట్టే పెట్టుకుంటే మనం కొంచెం బటుగా చేసుకునే టైంకి కొంచెం బాగుంటుందండి ఇది. సో ఇలాగా 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని కలిపేసుకోండి. చూసారు కదండి, మీ బటూరా డో కూడా రెడీ అయిపోయిందండి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుందండి. ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగా నూనె వేసుకుందామండి. నూనె వేసుకుని నూనె వేడికిచ్చాలండి. ఇలాగా బటూరాని ఏదైతే తయారు చేసుకున్నామో ఇలాగా వంటలు చేసుకుని తయారు చేసుకుని పెట్టుకుని ఆ తర్వాత మనం గోల్ గోల్ బటూరే చేసుకుందామండి. ఇదిగోండి ఇలాగా ఉత్తుకోవాలండి. చూసారు కదండి, నూనె కాగిపోయింది. ఇప్పుడు కాగిన నూనెలో మనం
ఈ బటూరాని ఇలా వేసుకుని గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేయించుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి మీ బటూరా పులావ్ అలాగ వచ్చింది, ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి మీ బటూరా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ప్లేట్లో వేసేసుకున్నామండి. ఇదండి చోలే బటూరాతో తింటే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటామండి.